ఆగస్ట్ 14 దేవునిలో ఆనందించుట. సంతోషం కోసమే విందు చేసుకుంటారు అని సొలొమోను రాశాడు. ప్రసంగి 10:19. క్రీస్తు సువార్త అనే విందులో తన పిల్లలు ఆనందంగా ఉండాలనే దేవుడు ఉద్దేశించాడని నేను నిశ్చయంగా నమ్ముతున్నాను. పాత నిబంధన కాలంలో దుఃఖించేవారు దేవుని బల్ల వద్ద కూర్చోవడానికి అనుమతించబడేవారు కాదు. ఒక పరిశుద్ధుని విచారం దేవుని దయాగుణం పైన నింద వేసేదిగా ఉంటుంది. అలాంటప్పుడు ఆయన సంతృప్తిపరిచే ప్రేమ మనల్నే తృప్తిపరచనప్పుడు దానిని ఇతరులకు మనం ఎలా సిఫారసు చేయగలము? క్రైస్తవ జీవితం అనేది సంతోషమనే ద్రాక్షారసం ఏమాత్రం లేని ఒక నిరాశామయమైన రుచిలేని భోజనమని లోకం భావిస్తోంది. క్రైస్తవుడా, వారి పొరపాటు అభిప్రాయాన్ని నీవు ఎందుకు బలపరుస్తున్నావు? ఈ బల్ల వద్దకు వచ్చే ప్రతి ఒక్కరికి సమాధానాన్ని, సంతోషాన్ని వాగ్దానం చేసే యేసుకు, ఆయన వాక్యానికి విరుద్ధంగా నీ ప్రవర్తన వారికి ఒక సాక్ష్యంగా ఎందుకు ఉండాలి? లోకం దృష్టిలో జీవవాక్యమును ప్రదర్శిస్తూ దాని వాస్తవికతను నిరూపించాల్సిన నీ ప్రవర్తన దేవుని వాక్యంతో విభేదించేదిగా లేదా దానిపై అనుమానం రేకెత్తించేదిగా ఎన్నడూ ఉండకూడదు. ఫిలిప్పీలకు 2:16. సంఘం యొక్క సాక్ష్యం ఉంటే తప్ప లేఖనాలు దేవుని వాక్యమని మనం తెలుసుకోలేమని రోమన్ క్యాథలిక్ సంఘం బోధించడం పెద్ద పొరపాటు. అయినప్పటికీ సువార్త సత్యాన్ని ఒప్పించడానికి మనుషుల మనస్సాక్షిపై క్రైస్తవుల జీవన సాక్ష్యానికి గొప్ప అధికారం ఉంది. క్రైస్తవుల సంతోషకరమైన జీవితంలో ఆ వార్తను స్పష్టంగా చదివినప్పుడు అది నిజంగా శుభవార్త అని లోకం నమ్మగలుగుతుంది. చేతుల్లో రక్షణ పాత్రను పట్టుకుని విచారంగా ఉన్న క్రైస్తవులను అవిశ్వాసులు చూసినప్పుడు ప్రసంగికులు చెప్పినట్లుగా ఆ ద్రాక్షారసం అంత బాగోలేదేమోనని వారు అనుమానిస్తున్నారు. ఇండీస్తో వ్యాపారం చేయడానికి వెళ్ళిన వర్తకులు మునుపటి కంటే పేదలుగా తిరిగి వస్తే అక్కడ ఎన్ని బంగారు పర్వతాలు ఉన్నాయని చెప్పినా ఇతరులు అక్కడికి వెళ్ళడానికి సాహసించరు. క్రైస్తవుడా, ఈ విశ్వాస పందెంలో నీవు కుంటుతూ సాగడం చూసి తాము క్రైస్తవులుగా మారితే సంతోషాన్ని కోల్పోయి శేష జీవితమంతా నిరాశా నిస్పృహల మధ్య ఏడుస్తూ గడపాల్సి వస్తుందని అవిశ్వాసులు భావించేలా నీవు ప్రవర్తించవద్దు. క్రీస్తు సువార్త సమృద్ధి అయిన జీవంతో నిండి ఉందా లేదా? అలాంటప్పుడు లోకం ఇచ్చే శారీరక ఆనందాల కోసం దానిపై ఆధారపడకండి. సంతోషంగా ఉండడానికి నీవు ఎన్నడూ దేవుని మందిరాన్ని లేదా దేవుని సన్నిధిని విడిచిపెట్టవలసిన అవసరం లేదు.